రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, అద్వితీయుడా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా ప్రతి నిమిషమును ప్రతి క్షణమును మాకు తోడై ఉన్నారు తండ్రి. మమ్మల్ని రక్షించారు ప్రభువా. మీ కృపను బట్టి, మీరు చూపించిన ఈ యొక్క విలువైన ప్రేమను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా ప్రయాణాలంతటిలో మాకు రక్షణ దయచేసి ఏ చిన్న అపాయము కానీ ప్రమాదము కానీ మాకు జరగకుండా కాపాడిన దేవా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మాకు కావాల్సిన ప్రతీది కూడా మీరు మాకు సమకూరుస్తూ సమృద్ధిని దయచేసినందుకు, బలహీనతలోనికి వెళ్లకుండా, భయముతో బ్రతకకుండా మీ యొక్క ధైర్యమును మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. పనులను ఆశీర్వదించినందుకు స్తుతులు, స్తోత్రాలు. అయా, మరొకసారి కుటుంబంతో చేరి మీ సన్నిధిని ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు మీకే తండ్రి మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఆమేన్. అవును తండ్రి, ఈ యొక్క లేఖనము ద్వారా మీరు ఈ లోకమును అంతటిని ఏకరీతిగా ప్రేమిస్తున్న దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు. అయా, ఒక వ్యక్తినో ఒక దేశాన్నో ఒక ప్రాంతాన్నో ప్రేమించే వ్యక్తివి కాదు నాయనా. అయ్యా, ఈ లోకాన్ని అంతటినీ ప్రేమించావు. ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు రక్షిస్తున్నారు. అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నశించిపోకూడదు, రక్షించబడాలనే మీ యొక్క కోరిక ఉన్నది నాయన. అందును బట్టి స్తోత్రాలు. అయ్యా, ఇంకా ఈ రాత్రిన ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ఎరుగని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అయ్యా, ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు. అయ్యా, తెలుసుకొని కూడా వెనకకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు నాయన. వారందరినీ కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున తండ్రి మీ చెంతకు తీసుకొని రమ్మని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, మీ మాటలను వారికి చేరవేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనత నుంచి, బాధ నుంచి, ప్రతి ఒక్క సమస్య నుంచి, ఇరుకుల్లో నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డను బట్టి మొర్రబెడుతున్నాము తండ్రి. అయా, కన్నీరు కారుస్తున్నారు, భయముతో బ్రతుకుతున్నారు తండ్రి. అయా, బ్రతిమాలుకుంటున్నాం. వారి నడి నెత్తి నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి ఒక్క విధమైన రోగము నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి ప్రభువా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, అదేవిధంగా ప్రతి ఒక్క అపవాది క్రియను కూడా యేసు నామములో లయపరచండి తండ్రి. ఏ దుష్టుడైతే, ఏ శత్రువైతే వారిని తండ్రి అపవాది క్రియల చేత ఇబ్బందులకు గురి చేస్తున్నారో నాయన, వారిని గద్దించండి ప్రభువా. అయ్యా, వారి హృదయంలో నెమ్మదిని, శాంతిని దయచేయండి. మానసికంగా కృంగిపోతుండగా నాయన దృఢపరచండి ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన, ఎవరైతే ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారు తండ్రి, నష్టపోయిన వ్యాపారముల వలన తండ్రి, కోల్పోయిన ఉద్యోగముల వలన, చాలినటువంటి జీతముల వలన నాయన, నష్టపోయిన పంటల వలన ఎంతోమంది దుఃఖిస్తున్నారు తండ్రి. అయా, వారి యొక్క జీవితంలో సమృద్ధిని కలగజేయండి నాయన. ఆర్థికంగా బిడ్డలు బలపడడానికి కృప చూపించండి. అదేవిధంగా ఎవరి కుటుంబాల్లో అయితే నాయన గొడవలు ఉన్నాయో, ఎవరి కుటుంబాల్లో గలిబిలి తండ్రి అశాంతికరమైన వాతావరణం ఉందో, వారి కుటుంబాలలో తండ్రి శాంతి సమాధానమును స్థాపించండి తండ్రి. అదేవిధంగా విదేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ బట్టి అడుగుతున్నాం, క్షేమాన్ని దయచేయండి, కాపుదలను దయచేయండి, వారి ఉద్యోగములను దీవించండి ప్రభువా. కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి మంచి సంబంధము, సాటైన సహాయం వచ్చేలాగున కృప చూపించండి. గర్భఫలాలు లేక తండ్రి ఎంతమంది బిడ్డలైతే అవమాన భారమును మోస్తూ ఉన్నారో బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఎవరైతే సొంత గృహాలు లేక తండ్రి బాధపడుతున్నారో సొంత గృహాలను అనుగ్రహించండి. ఉద్యోగాల విషయంలో తండ్రి మీ యొక్క ద్వారములను తెరవమని, మంచి జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రి కాలంలో ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ కాపుదల దయచేయమని, కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయమని నాయన, ఇంకెటువంటి సమస్యలతో ఉన్న వాటన్నిటి నుంచి కూడా కృప చూపించి విడుదల అనుగ్రహించమని నాయన,
మా భారతదేశాన్ని దీవించి తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా దీవించండి ప్రభు, ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మేమందరము కూడా సేద తీరబోతుండగా ఏ బలహీనత, ఏ భయాలు, ఏ కృంగుదలలు, ఏ అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు మమ్మల్ని చేరకుండా, మమ్మల్ని ముట్టకుండా మీరే రక్షణ దయచేయండి ప్రభువా. మంచి నిద్రను, కంటి నిండా సుఖవంతమైన నిద్రతో మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరచమని ప్రభువా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన సజీవులుగా మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.